ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను. నన్ను రక్షించుము, నేను రక్షింపబడదను. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రములు. తండ్రి, నీ బిడ్డల స్వస్థత కొరకు నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుచున్నారు. తండ్రి, ఎంతమంది వైద్యులు సంప్రదించిన, ఎన్ని మందులు వేసుకున్నప్పటికీ కూడా దేవా స్వస్థత లేక నిరుత్సాహంతో ప్రభా కృంగిపోతున్నారు తండ్రి. దేవా, వారిని మీరు స్వస్థపరచండి తండ్రి. దేవా, నీ రక్తములో మాకు స్వస్థత ఉంది ప్రభు నా తండ్రి. నీ యొక్క పరిశుద్ధమైన నిర్దోష నిష్కలంక రక్తమును ప్రభు నీ బిడ్డలపై ప్రోక్షించి దేవా వారికి పరిపూర్ణమైన స్వస్థతనివ్వండి తండ్రి. దేవా, అప్పుడు నీ ప్రియబిడలు తండ్రి మీరు చేసిన మేలును తలపోసుకొనొచ్చు తండ్రి. వారి స్వస్థతకి కారణభూతుడమైన మిమ్మల్ని తప్పకుండా తండ్రి ఘనపరుస్తారు దేవా. తండ్రి, ఎవరైతే మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నారో తండ్రి, వారి యందు దయించి వారికి పరిపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి ప్రభు. నాయన, వారిలో ఏ బలహీనత ఉంది ఎవరికి చెప్పుకోలేక మానసికంగా శారీరకంగా నలిగి కృంగిపోతున్నారు తండ్రి. వారిని దర్శించండి, వారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి. నా దేవుడు నన్ను లేవనెత్తాడని ప్రభు నాయన వారి ఘనమైన సాక్ష్యాన్ని పంచుకునే కృపను నీ ప్రియబిడలందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.